ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము అట్లాంటాలోని దేశేరా మిడిల్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఆటా డే 2025 దగ్గర ఉన్నాము. మనతో పాటు ఆటా జాతీయ అధ్యక్షులు జైన్ చల్లా గారు, అలాగనే ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు, అలాగనే మన లోకల్ అట్లాంటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కిరణ్ రెడ్డి పాషం గారు, అలాగనే మరో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జయంత్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ ఫర్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ. ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ఆటా డే 2025 విచ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఉమెన్స్ డే మరియు మదర్స్ డే కలిసి చేస్తున్నాము. చాలా ఘనంగా జరుగుతున్నది. అట్లాంటా నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి సుమారు 2000 మంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. సో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా అవుతున్నాయి. ఇప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఇంకా అవుతున్నది. సో ఈ ఆటా డే బోత్ మదర్స్ డే అండ్ ఉమెన్స్ డే కంబైన్డ్ గా చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 15 సిటీస్ లో చేస్తూ ఉన్నారు కదండి. సో ఈ రోజు మీరు DC నుంచి ప్రత్యేకంగా అట్లాంటాకి వచ్చారు. ఈ అన్ని ఈవెంట్స్ తో పోలిస్తే మీరు ప్రత్యేకంగా DC నుంచి వచ్చారు. అట్లాంటా ఎలా అనిపిస్తుంది మీకు? అట్లాంటా డెఫినెట్ గా చాలా ఘనంగా చేస్తున్నారండి. నేను 2 days క్రితము డెట్రాయిట్కి వెళ్ళాను. అంతకంటే ముందు హ్యూస్టన్, ఆస్టిన్, మా దగ్గర వర్జీనియాలో కూడా చేశాము. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటెండెన్సే కానీ డెప్త్ ఆఫ్ ద ప్రోగ్రామే కానీ ఇక్కడ అట్లాంటాలో డెఫినెట్ గా చాలా బాగా జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా అట్లాంటాలో ఘనంగా జరుగుతుందని చెప్పొచ్చు. దట్స్ గుడ్ టు నో. ఎందుకంటే మాకు అట్లాంటాలో ఎనీ ఆర్గనైజేషన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది. ప్రతి ఆర్గనైజేషన్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తారు. ఈ రోజు చూస్తుంటే చెమటలు పట్టిపోతున్నాయి. అంతమంది క్రౌడ్ విట్నెస్ చేశాం రియల్ గా. లోపల ఆడిటోరియంలోనే కాకుండా ఇక్కడ హాల్వేలో కూడా అంత సూపర్ గా చేశారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు ఇంత సక్సెస్ అవడానికి? మీరు మల్టిపుల్ రీజన్స్ అండి. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ద ఆటా టీమ్ అట్లాంటా. అట్లాంటాలో చాలా 51 మంది టీం ఉన్నదండి. మనకు నేషనల్ టీం ఉంటుంది కదండి. ఆటా నేషనల్ టీంలో 51 పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ద అట్లాంటా ఏరియా. మాకు స్టాండింగ్ కమిటీస్, రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, చైర్స్, కో చైర్స్ మెంబర్స్ లో 51 మంది ఇక్కడ ఉన్నారు. సో లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు ద అట్లాంటా టీమ్. సెకండ్ ఏంటంటే మీరు అన్నట్టు అట్లాంటా టీంలో అన్ని అసోసియేషన్స్ కలిసి ఫ్రెండ్లీగా ఒకరి ప్రోగ్రామ్కి ఇంకొకరు వెళ్ళడము, అది కూడా అట్లాంటా టీమ్ అట్లాంటా ఏరియాకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ద అదర్ వన్ ఈజ్ అంటే టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా అండి. ఈరోజు చూస్తే మనకు కౌన్సిల్ జనరల్ రమేష్ బాబు గారు వచ్చారు, మంచి సందేశం ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు అవార్డ్స్ సెరమనీ ఎట్లా చేశారంటే నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళే కాకుండా మిగతా ఇండియన్స్ కూడా మంచి సంఘసేవ, కమ్యూనిటీ సర్వీస్ చేయడంలో వాళ్ళను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. చూసాను యాక్చువల్ గా తెలుగు వాళ్ళే కాదు మిగతా వాళ్ళకి కూడా చక్కని అవార్డ్స్ ఇచ్చారు ఈరోజు. అవునండి. చాలా కొన్ని సందేశాలు నేను ఫ్యూ ఉంటే మనం ఇండియన్స్ అన్ని రంగాల్లో ఉన్నాం కానీ పొలిటికల్ రంగంలో చాలా ఇంకా లేము. దాన్ని ఎటువంటి మనం గట్టి రోల్ తీసుకోవాలి, పాత్ర పోషించాలి అనే దానిపైన కూడా మాట్లాడారు. కొందరు ఒక అమ్మాయి వచ్చి ఆమె ఉమెన్ కు హెల్ప్ చేస్తుంది అంటే కమ్యూనిటీ అయితే రీసెంట్ గా ఒక గ్రాంట్ US గవర్నమెంట్ తీసేసిందంట. సో అది ఇండియన్స్ కు అట్లా ఫోకస్ ఉన్నదంటని. సో అటువంటివి కాకుండా మన కమ్యూనిటీ ఎలా ఫైట్ చేస్తుంది అని. సో ఓవరాల్ మదర్ సాక్రిఫైసెస్, మదర్ లవే కాకుండా మన కమ్యూనిటీ సర్వీస్ కొరకు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది అందుకు కూడా క్రౌడ్ బాగా వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జయంత్ చల్లా గారు. అలాగనే మనతో పాటు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సతీష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐకి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చి మా ఈవెంట్ కవర్ చేసినందుకు అండ్ చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు డల్లాస్ నుంచి ప్రత్యేకంగా ఈవెంట్ కోసం వచ్చారా? అవునండి, డల్లస్లో ఉంటాను. గత 30 ఏళ్ళ నుంచి డల్లస్లో ఉంటున్నాను. సో ఈరోజు ఉమెన్స్ డే అలాగే మదర్స్ డే జరుపుకున్న సందర్భంగా ఈరోజు అట్లాంటాకి వచ్చాను. అట్లాంటా టీమ్ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. దాదాపు జయంత్ గారు చెప్పినట్టు 50 మంది ఉన్నారు. బట్ ఇట్స్ అ వెరీ వైబ్రెంట్ అట్లాంటా టీమ్. సో మనకు తెలిసిందే పోయిన సంవత్సరం ఒక 8,000-9,000 మందితో పెద్ద కాన్ఫరెన్స్ కూడా చేశారు. సో వీ నో ఈ అట్లాంటా తెలుగువారే కానీ అట్లాంటా ఆటా టీమే వెరీ వైబ్రెంట్ అని చెప్పొచ్చు. అండ్
వెరీ థ్యాంక్స్ టు బోత్ అట్లాంటా ఆటా టీం, అలాగే ఇక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చి ఈరోజు దాదాపు చూస్తే మీరు 1500 నుంచి 2000 మంది వచ్చి పోతున్నారు. సో దాన్ని విజయవంతం చేసినందుకు చాలా చాలా సంతోషం. మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంత వైబ్రెంట్ కమ్యూనిటీతో ఇంత పెద్ద ఈవెంట్స్ జరిగిందంటే రీసెంట్ గా కన్వెన్షన్ తర్వాత అది కూడా, సో బ్యాక్ టు బ్యాక్ ఎంత సక్సెస్ అవుతుంది? సో బ్యాక్ టు బ్యాక్ ఎంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ వైబ్రెంట్. ఎందుకంటే ఇంకోటి అట్లాంటాలో చాలా మంది అటనే కాదు వేరే సంఘాలు కూడా కమ్యూనిటీ సర్వీస్ అనేది they want to focus on it to help to the community. So that is the one reason. So we're able to pull the crowd. And అట్లనే కాకుండా ముఖ్యంగా లాట్ ఆఫ్ మంచి ప్రోగ్రామ్ ఉన్నాయి. చూస్తే చిన్నపిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారు. మన తెలుగులో కానీ కూచిపూడి డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ అలాగే కాన్సర్ట్. సో ఇవన్నీ ఈజ్ ఆల్సో ప్లేడ్ అ రోల్ టు బ్రింగ్ అ క్రౌడ్, ఎస్పెషల్లీ ఆన్ సండే నైట్ అండి. ఎందుకంటే టిపికల్ సండే నైట్ అంటే జనాలు మండే వర్క్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. సో సండే రోజు ఇంత క్రౌడ్ని ఏబుల్ టు పుల్ చేయడం చాలా డన్ గుడ్ జాబ్ బై ద అట్లాంటా ఆటా టీమ్. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. అలాగనే మనతో పాటు నెక్స్ట్ మన ఓన్ అట్లాంటా వాసి, అనదర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆటాలో, అలాగనే రీసెంట్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఆటా డే 2025 ని సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి కిరణ్ రెడ్డి పాషం గారు ఉన్నారు. కిరణ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. సో ఈ రోజు చూసాం మనం, DC నుంచి జయంత్ గారు వచ్చారు, డల్లాస్ నుంచి సతీష్ రెడ్డి గారు వచ్చారు. ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ అది ఆఫ్టర్ కన్వెన్షన్ బ్యాక్ టు బ్యాక్, ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఏం వస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ముందుగా NRI టు NRIకి చాలా కృతజ్ఞతలు. మీరు చాలా బాగా కాన్ఫరెన్స్ కవర్ చేస్తారు లాస్ట్ ఇయర్. దానివల్లనే మనకు లోకల్ కమ్యూనిటీలో కూడా తెలుగు వాళ్ళందరికీ మనం చేసే కార్యక్రమాలన్నీ రీచ్ అయ్యాయి. దాంతో కూడా చాలామంది ఈరోజు వచ్చారు. ఎందుకంటే డిఫరెంట్ ఈవెంట్స్ ఉండే, మనకు మదర్స్కి అవార్డ్స్ ఇవ్వడమే కానీ, లోకల్ కమ్యూనిటీ లీడర్స్కి అవార్డు ఇవ్వడమే కానీ, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కల్చరల్గా సపోర్ట్ చేయడమే కానీ, అండ్ ఆల్సో ఒక బ్యాండ్ని తీసుకురావడము, అన్ని రకాలుగా అందరూ వచ్చి చేయడము. అట్లాగే మన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్ల గారు, సతీష్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్, అండ్ ట్రెజరర్ శ్రీకాంత్ గారు రావడము, అట్లాగే మిగతా బోర్డు మెంబర్స్ అందరూ రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళు రావడం వల్ల ఇంకా అందరికీ ఇంకొచ్చి వాళ్ళని కూడా కలిసి ప్రోగ్రామ్ ని చూసి అందరూ దర్ లాట్ ఆఫ్ సపోర్ట్. సో ఇది చూస్తే ఒక కైండ్ ఆఫ్ మినీ కన్వెన్షన్ లాగా ఉంది. కాన్సర్ట్ పెట్టారు, క్లియర్ గా మైన్యూట్ డీటెయిల్స్, టాప్ ప్రోగ్రామ్స్ పెట్టారు, చిన్నవి కాకుండా ఒక మినీ కన్వెన్షన్ లాగా. సో ఏంటి, ఒక ప్రణాళిక ప్రకారం చేసారు, దీన్ని కూడా ఒక మినీ కన్వెన్షన్ లాగా చేయాలని. అది ఆ కాన్ఫరెన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకోలేకపోతున్నాం. అట్లానే ఏది చేసినా అదే లెవెల్ చేయాలనేది ఒకటి వచ్చేసింది మాకు. సో అందుకోసమే మిగతా సిటీస్ వాళ్ళకన్నా బాగా చేయాలన్న ఉద్దేశంతో బ్యాండ్ పెట్టడం అండ్ అన్ని చేయడము అయింది. సో దీనికి కూడా అన్ని కమిటీస్ పెట్టి, అంటే ట్రాన్స్పోర్టేషన్ కమిటీ కానించి అండ్ ఆల్సో లాజిస్టిక్స్ అన్ని ఇట్లా చిన్న కాన్ఫరెన్స్ లాగానే చేసినాము. అంటే ఈవెన్ దో వన్ డే ఈవెంట్ అయినా కూడా ఇది, బట్ సమ్ ఆఫ్ ద వర్క్స్ ఆర్ ద సేమ్. అండ్ చాలా మంది స్పాన్సర్స్ హెల్ప్ చేశారు, వాలంటీర్స్ హెల్ప్ చేశారు, అండ్ అట్లానే ఇది చేయగలిగినాం. బేసికలీ ఫుడ్ అందరూ చాలా మంది హెల్ప్ చేశారు. ఐ వాంట్ టు థాంక్ ఆల్ ద స్పాన్సర్స్ అండ్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి హూ హెల్ప్డ్ us. సో అదండి ఈరోజు. సో ఆటా 2025 డే విజయానికి అందరూ టీం కృషే కారణం అంటున్నారు మన ఆటా నాయకులు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.